అరే కాదమ్మా, బస్ ఎక్కినప్పుడు బస్సులు అందరూ ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. పొరపాటున చెయ్యి తాకిందో కాలి తాకిందో అనుకోని సపరేట్గా ఇచ్చి పెట్టుకోవచ్చు కదా. కానీ అసలు తాకిందా మనిషా కాదా చూసుకోకుండా నువ్వు వీడియోలు తీసి పెడితివి చేస్తివి. నీ అసలు ఆడవాళ్ళ వల్ల ఇప్పుడు మంచిగా ఉన్న ఆడవాళ్ళు కూడా చెడ్డ పేరు. ఇప్పుడు ఈ వీడియో తీసి పెడితివి, పతం కూసుకున్న ఆ మనిషి చచ్చిపోయే, ఊరేసుకొని చచ్చిండు, మనస్తాపానికి గురైపోయి, అయ్యో నా ఇంత అవమానం, నాకు ఇంత అవమానమా అని చెప్పేసి ఇప్పుడు ఆ బయటికి తలెత్తుకోలేక కథం సచ్చే. ఇప్పుడు ఒకటి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు వాళ్ళ జీవితాలకు వాళ్ళ ఇంట్లో పిల్లలకి పిల్లలకి నువ్వు నిలబడతావా? కథ వీడియో తీసినావు పెట్టినావు అయిపోయింది. ఇక నీకు వ్యూస్ వచ్చినాయి, మంచిగా ఉంది కథ, సచ్చిందిగా ఒకడైతే. అరే ఇక మొగోళ్ళు అల్కగా మొత్తం ఇక ఈ అమ్మ మన నిజంగా నాకు అర్థం కాదు. బస్ ఎక్కినప్పుడు కండక్టర్ మరి ఇటు అటు తిరుగు టికెట్లు ఇస్తాడు, మరి ఎందుకు కంప్లైంట్ చేయరు ఆయన మీద? మరి ఆయన ఎందుకో వీడియో తీసి పెట్టవైతే నువ్వు కూడా పోతాడు కదా. అంటే ఆయన కండక్టర్ అని సపోర్ట్ చేయరా? అయితే అల్క ఉన్నోళ్ళ మీద ఎట్లన్నా సరే మొగోడిగా అల్క ఉన్నోడు ఎట్లా చేసినా సరే, ఆడి ఎట్లా చెప్పినా సరే నమ్ముతుంది అని చెప్పి ఇట్లా చేస్తారా? నాకు అర్థం కాదు. ఇసొంటి ఆడోళ్ళు చేయబట్టి మంచిగా వాళ్ళు కూడా చెడ్డ పేరు తెలుసా? ఆ మనిషిని చూసి ఎంత బాధ అనిపిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఏడుస్తున్నారు అసలు, పిల్లలు ఎక్కడ పోవాలి ఇప్పుడు, ఎట్లా బతకాలి వాళ్ళ జీవితాలు ఏంది? ఈ అమ్మాయి సొంటి మనుషులు నాకు అర్థం కాదు. గింత ఘోరంగా తయారయ్యారు. నాకు బస్ ఎక్కినప్పుడు తగులుతారు అని అనుకున్నప్పుడు నువ్వు మాటలు అనేది ఉంటే నువ్వు సపోర్ట్ చేయక, లేకపోతే గిట్లా కాదు తగలకంటే కొంచెం దూరం నిలబడడం అని చెప్పాలి. అంత రెస్ట్ ఉన్న బస్సు నువ్వు ఎక్కేది లేకుండా ఫస్ట్ నువ్వు ఎక్కితివి, వీడియో తీస్తేవి, పానం తీస్తేవి. ఏం మనుషులున్నారో ఏమో.